ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు నేను మీకు చామదుంపల పులుసు చేయబోతున్నానండి. దీని ప్రాసెస్ చూసేద్దాం. ఇది మా మమ్మీ చాలా బాగా చేస్తారండి, నాకు చాలా ఇష్టం. సో మీకు కూడా ఒకసారి ఈ రెసిపీ చూపిద్దామని ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. దానికోసం ఒక బౌల్ తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిపప్పు, ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ అండి. దీంట్లో కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మంచిగా 50% కుక్ అయిపోవాలి. దీంట్లోకి కొంచెం కరివేపాకు, పోయినాయండి. ఇప్పుడు ఒక చిన్న సైజు, మనం ఈ సైజు ఆనియన్ తీసుకున్నాము, ఈ సైజు టమోటా తీసుకున్నాము. ఆ టమోటా కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఇది కూడా కుక్ అవ్వాలి. బాగా మగ్గాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం వేస్తున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు, మేము కొంచెం స్పైసీ తింటామండి, ఇంకో 1/2 టీ స్పూన్ వేస్తున్నాం మమ్మీ. మీరు కొంచెం చూసి వేసుకోండి. స్పైసీ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1.5 స్పూన్ వేసుకోండి. కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం ఒక స్పూన్ వేసుకోండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఆ కారం పచ్చివాసన పోయే వరకు అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఉడకపెట్టి తోలు తీసుకున్న చిన్న చిన్న చామదుంపల ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము. మొత్తం ముక్కలు వేసేసుకొని ఒక 2 మినిట్స్ అండి, ఈ ముక్కలకి ఆ కారం పట్టే వరకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకోవాలండి. అది రసం తీసి పెట్టుకుంది మా మమ్మీ. ఆ చింతపండు రసాన్ని వేసేసాం కదండి. దాంట్లో ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మెంతిపిండి, కొంచెం ఇంగువ వేసేసి 5 మినిట్స్ అండి మంచిగా కుక్ చేసేసుకోవాలి అండి. అయిపోయింది. ఒక 5 మినిట్స్ అండి, 5 to 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. కావాలనుకున్న వాళ్ళు దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు వద్దు, అవాయిడ్ చేసుకోండి. పులుసుల్లోకి ఎప్పుడైనా మెంతిపిండి, ఇంగు వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.